నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. నా చేతుల్లో ఏం లేదు. అధికారులను నిర్బంధించడంపై దీది. ఆమె ముఖ్యమంత్రి. ఆమె ఇప్పుడు ముఖ్యమంత్రి. ఎలక్షన్ అయ్యేదాకా ముఖ్యమంత్రి. నా చేతులు ఏం లేదంటే నమ్ముతారా? మొత్తం ఫిల్టర్ అయిపోయింది. పశ్చిమ బెంగాల్ అంతా ఫిల్టర్ చేసిండ్రు. సర్ఫ్ ఎక్సెల్ వేసి హాయిగా మొత్తం శుద్ధి చేసిర్రు, ఫినాయిల్తో సహా. చొరబాటుదారులను వాళ్ళ ఓట్లు దళంత అయిపోయినాయి, నిషేధించారు, కట్ చేసి పడేసారు. ఆధార్ కార్డులు వాల్యూ లేదు. అధికారులను ఈమె నిర్బంధించిందట. అధికారులను నిర్బంధన అనేది ఇప్పుడు నా చేతిలో ఏం లేదు అంటూ. నిజమేనా? ఆమె చేతిలో ఏం లేదా? పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో వీధుల్లో ఉన్న జ్యుడిషియల్ అధికారులను నిర్బంధించడంపై తీవ్ర దుమారం రేగుతోంది. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ అధికారుల నిర్బంధం విషయం తనకు తెలియదన్నారు. ప్రస్తుతం పరిపాలన తన చేతుల్లో లేదని వ్యాఖ్యానించారు. సాగర్ దీగిలో జరిగిన బహిరంగ సభలో మమత మాట్లాడుతూ, దీనికి బాధ్యులు ఎవరో నాకు తెలియదు, దీని గురించి నాకు ఎవరు సమాచారం ఇవ్వలేదు, పరిపాలన నా చేతుల్లో లేదు, రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎన్నికల సంఘం నియంత్రిస్తుంది, వారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట వింటున్నారు, అధికారులందరినీ మార్చేశారు అని అన్నారు. ఇదే కొంప ముంచింది ఆమెకు. సార్ని వాళ్ళు ఎంత ఇదే ప్రత్యేకంగా సుప్రీంకోర్టు ఆదేశిస్తే వాళ్ళు అక్కడ సర్వే చేస్తున్నారు, ఎవరు ఒరిజినల్ ఎవరు కాదని ఓటర్ల దాంట్లో చూస్తున్నారు, ఫిల్టర్ చేస్తున్నారు. వాళ్ళని నిర్బంధించారట. అమిత్ షా నేతృత్వంలో నడుస్తుందనేది ఒక మాట. ఓటర్ల జాబితా సమగ్ర సర్వే ఎస్ఐఆర్ పై ప్రజలు కోపంగా ఉన్నారని మమత వ్యాఖ్యానించారు. ప్రజలు ఎవ్వరు కోపంగా లేరు. నువ్వు కోపంగా ఉన్నావు, నీ అనుచరులు, నీ కార్యకర్తలు కోపంగా ఉండొచ్చు, కానీ ప్రజలైతే ఖుషి ఉన్నారు. ఒరిజినల్ ఓట్లు పడతాయి ఈసారి అనే ధీమాలో ఉన్నారు. ఎవరికి వేయానో వాళ్లకు నిజాయితీతోటి వేస్తారు. ఇక అదేవిధంగా మాల్దాలో జరిగిన ఘటన భాజపా కుట్రలో భాగమని ఆరోపించారు. వారిని ఓటమి భయం వెంటాడుతుందన్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కాషాయ పార్టీ భావిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం పైన ఆమె విరుచుకుపడ్డారు. న్యాయాధికారులకు రక్షణ కల్పించడంలో వారు విఫలమయ్యారన్నారు. కాగా ఈ విషయంపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వమే నీదా, నీ పోలీస్ శాఖ నీ చేతుల్లో ఉండే, నువ్వు చెప్పినట్టే విన్నరు, బంధించారు. ఇప్పుడు నువ్వు ప్రజల దగ్గరికి వచ్చి నాకేం తెలియదు అంటే ప్రజలు నమ్ముతారా? అక్కడ కోర్టు నమ్ముతుందా? దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది సుప్రీంకోర్టు నియమించిన వాళ్ళే నేరి ఉన్నతమైనటువంటి న్యాయస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు న్యాయమూర్తులు వాళ్ళని ఏర్పాటు చేసి, సిట్టుగా ఏర్పాటు చేసి సర్వే చేయమన్నది. దగ్గర 60-70 లక్షల మంది ఓటర్లు. ఎవరు వాళ్ళు? బంగ్లాదేశ్ వాళ్ళు. కథ వాళ్ళ పని పట్టింది. అట్టేసరికి ఈ దర్శనానికి భగభగ మండింది. ఆ సంబంధించిన అధికారులను బంధించింది. నీ చెప్పు చేతుల్లో ఉన్నారు కదా, నువ్వు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదు కదా. కంటిన్యూ. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయేదాకా నువ్వే ముఖ్యమంత్రి. అధికారులంతా నువ్వు చెప్పినట్టు వింటారు. పోలీస్ శాఖ కూడా నువ్వు చెప్పినట్టే వింటారు. నాకేం పాపం తెలియదు, నేను చాలా పుణ్యాత్మురాలని అంటే ప్రజలు నమ్ముతారా? కోర్టు నమ్ముతుందా? ఎవరి చెవులో పువ్వు పెడదామని చూస్తున్నాం బెనర్జీ గారు. ప్రేక్షకులారా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అధికారులను న్యాయమూర్తుల వాళ్ళని బంధించడం అంటే సర్వే కోసం వచ్చిన వాళ్ళని బంధించడం అనేది తప్పు కదా. ఇప్పుడు నాకేం తెలియదంటే నమ్ముతారా? మీరు నమ్ముతున్నారా ప్రేక్షకులు? మీ నమ్మకం నమ్మినరా నమ్మలేదా? కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.